దేవుని ఆకారం చెప్పండి సార్. అజయ్ బాబు సంగతి పక్కన పెట్టండి సార్. దేవుని ఆకారం ఏందో చెప్పండి మీరు. ఆయన అలాగ అనడం వల్ల మా దేవుడు ఏదో అనమన్నాడేమో అని మీకు అనిపించచ్చు సార్. ఒకటే క్వశ్చన్ నేను చెప్తాను. యేసు యొక్క దేవుని ఆకారం మీరు చెప్పండి. నేను చెప్తాను. రోజు మనం చర్చిల ముందే చూసే విగ్రహమా కాదు. విగ్రహారాధన చర్చిలో ఉందా? బైబిల్లో ఉందా? అసలు మరి ఎందుకు చేస్తున్నారు? ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి మీరు. అది మాట్లాడండి. వాళ్ళు పిచ్చోళ్ళు, తప్పు. వాళ్ళు క్రైస్తవులు. అదే కదా మేము చెప్తుంది. ఇప్పుడు నేను పిచ్చోళ్ళనే కదా, గొర్రెలనే కదా మీతో నేను వచ్చిన సమాధానం. నేను విగ్రహారాధన లేదు రా నాయన అంటే కొబ్బరికాయలు కొడతారు ఏంటండి మీరు? కోళ్ళు కోస్తారు ఏంటండి? కొట్టకూడదు నేను చెప్తున్నాను. అరే ఎక్కడ సంస్కృతి? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలాగే ఉన్నారా? అందరూ అలా ఉండడం కాదు, అలానే ఉన్నారు. కాదు అలానే ఉన్నారు సార్. మీరు వారం వారం మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు? ఒక నిమిషం సార్. నెలలో 10 మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటారు మీరు? వేల మంది జనాలు సార్. ఒక నిమిషం సార్. మంచి సబ్జెక్ట్ దయచేసి మాస్టర్ అనే వ్యక్తులు పూర్తిగా వెదర్ ఇట్ ఈస్ అమ్మ తేజ అయినా ఇంకో తేజ అయినా ఇంకెవడైనా నెలలో 2-3 సార్లు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఎందుకు పెట్టుకుంటారు? మీరు బాగా చేస్తారా? ఆరోగ్యాలు బాగాలేకపోతే మీరు నడిపిస్తారా? కదా ఏమని మీరు టచ్ మేము నడవనని కూడా 108 అంబులెన్స్ లెక్క ఉరికాం సార్. మేము దాని గురించి మాట్లాడదాం దయచేసి. నేను చెప్తాను. ఒక వ్యక్తి అంటాడు మీరు స్టార్ట్ అక్కడెక్కడో మూల కూర్చుంటాడు సార్. మీరు స్టార్ట్ చేసి సార్ ఒక నిమిషం. ఒక వ్యక్తి అంటాడు నేను ఊరుకో. ఒక నిమిషం సార్ ప్లీజ్. మీరు అక్కడి నుంచి నేను రావట్లేదు. అక్కడెక్కడో కూర్చుంటాడు. కిరణ్ ఎవరంటే వాళ్ళు వేస్తాడు. రేపు యేసయ్య దేవుడు ఉద్యోగం ఇస్తున్నాడు. తప్పే. ఆ ఏ ఉద్యోగం చెప్తే నేను పోయి ఆ సీట్లో కూర్చుంటాను. ముఖ్యమంత్రి స్థానం.